వచ్చే నెల 17 నుంచి ప్రజాపాలన అంటే ఇప్పటి వరకు సన్యాసుల పాలన, రాక్షసుల పాలన, దద్దమ్మల పాలన జరిగిందా? అంటే ఇప్పటి వరకు ప్రజాపాలన జరగలేదని ఒప్పుకుంటాను అంతేగా. ఎందుకంటే జర్నలిస్టుల మీద దాడులు చేయడం, నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు చేయడం, ప్రజాపాలన ఇప్పటి వరకు జరగలేదని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఈ 9 నెలలలో ఎక్కడ కూడా ప్రజాపాలన జరగలేదట. ఆయనే ఒప్పుకున్నాడు స్వయంగా. మరి ఆయనకు సంబంధించింది దిశ పేపర్, వాళ్ళ అన్నదమ్ముల చేతుల్లోనే ఉండి నడుస్తుంది దిశ పేపర్ అని చెప్తున్నారు చాలామంది. కాబట్టి ఈ 9 నెలల్లో రాష్ట్రంలో ప్రజాపాలన జరగలేదట, వాళ్ళు ఒప్పుకున్నారు. రేషన్ హెల్త్ కార్డులే ప్రధాన ఎజెండా, అన్ని కుటుంబాల నుంచి డీటెయిల్స్ సేకరణ, ఆఫీసర్లు అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి, సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదెక్కడి విచిత్రము? అన్ని కుటుంబాల నుంచి డీటెయిల్స్ సేకరణ అంటే ఆల్రెడీ 8 నెలల క్రితమే జనవరిలో అభయాస్తం పేరు మీద 6 గ్యారంటీల ఫామ్ అని నింపించినావు. ఆ నింపించిన ఫామ్లు మీ దగ్గరనే ఉంటాయి కదా. అంటే ఆ ఫామ్స్ పోగొట్టినలా? ఈ ప్రజలు మీకు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి అభయాస్తం పేరుతోటి ఎవరికి ఏమున్నది, ఎవరు దేనికి అప్లై చేసుకున్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు లేదని టిక్కు కొట్టండి, 4000 పింఛన్దారులు 4000కు పింఛన్ దగ్గర టిక్కు కొట్టండి, రైతుకు భూమి ఉన్నదా లేదా అని ఇట్లా ఒక ఫామ్ ఇచ్చింది మీరు. ఆ ఫామ్ నింపి మీ ముఖాన కొట్టి 7 నెలలకు పైగా అవుతుంది. మరి ఆ ఫామ్స్ ఏమైనా పోగొట్టినలా? మళ్ళా వివరాలు సేకరించండి అన్ని కుటుంబాల నుంచి అనే మాటను ఇక్కడ ఈ పేపర్ ఎందుకు రాసుకొచ్చింది? నువ్వు ప్రకటన చేసినావు కాబట్టి రాసుకొచ్చింది. అంటే అభయాస్తం పేరుతోటి వీళ్ళు తీసుకున్న ఆ ఫామ్స్ అన్ని గోవిందా, వాటిని అన్నిటిని రోడ్ల మీద పోగొట్టిండ్రు. ఇక మళ్ళా కొత్త సేకరణ అంటే మళ్ళా ఇది సమయాన్ని పొడిగించడం, కాలయాపన చేయడం. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ముఖ్యమంత్రి గారికి ఎంత క్లారిటీ ఉన్నది, మంత్రులకు ఎంత క్లారిటీ ఉన్నది, అసలు వీళ్ళకు నిబద్ధత ఉన్నదా ఈ 6 గ్యారంటీలు కావచ్చు, ఈ 418 హామీలు కావచ్చు నెరవేర్చడానికి అనేది ఇక్కడ అర్థమైపోతుంది. వీళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఫామ్స్ తీసుకొని ఆ ఫామ్స్ ఉన్నాక మళ్ళా కుటుంబాల నుంచి డీటెయిల్స్ తీసుకోండి అని ఎట్లా అంటాను నేనే? ఆ రోజు ఆ ఫామ్లోనే అన్ని రాసి ఇచ్చినాం మీకు, అది పోగొట్టి తమాషాలు చేస్తాను. అందుకే ఇట్లా అసలు ఈ వార్తే అవసరం లేదు. అవసరం లేని రేషన్ కార్డులు హెల్త్ కార్డులకు సంబంధించి 6 గ్యారంటీల అభయాస్తం సంబంధించిన ఆ పేపర్లో రాసి ఇచ్చినాం ఆ దరఖాస్తు పత్రంలో. మళ్ళా నువ్వు కొత్తగా రేషన్ కార్డు హెల్త్ కార్డులని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు.